லேடிஸ் எல்லாருக்கும் என்ன நன்றி. எல்லாரும் நல்லா இருக்கீங்களா? సో ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అదీను మంకలదొడ్డి పంచాయతీ గ్రామాల నుంచి తరలి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మీరు గ్రామాల నుంచి ఇటు వచ్చినందుకు, ఇక్కడ నన్ను కలవటానికి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ గౌరవం నాకు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న మీకున్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ఇవాళ ఇక్కడికి మీరు తరలొచ్చారు. నాకు ఇంత ఘన స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మహిళలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందల ఎప్పుడు ఇంటి బయటకు అడుగు పెట్టను దాన్ని, అంటే ఒట్టి బిజినెస్ వరకే నేను చూసేదాన్ని. నిజం గెలవాలి అనే అవసరం వచ్చినప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను. ఆ ధైర్యం ఇప్పుడు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యం ఇచ్చింది మీరందరూ, మన తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఒక బిజినెస్ వరకే, హెరిటేజ్ వరకు నేను మాట్లాడేదాన్ని, వాళ్ళకేమన్నా అవసరమైనప్పుడు అడ్వైస్ ఇచ్చేదాన్ని. పబ్లిక్ లో మాట్లాడటం అనేది ఆ ధైర్యం ఉండాలి. అది నాకు అలవాటు లేదు. ఆ ధైర్యం, ఆ అలవాటు నేర్పించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారో అదే కాకుండా మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం మన ఆంధ్ర రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఎట్లా వాళ్ళు బయటకు వచ్చి పోరాడారు. వాళ్ళు వచ్చినప్పుడు నేనెందుకు చేయకూడదు ప్రజలకి అని అట్లా నేను అడుగు ముందుకేశాను. మరొక్కసారి మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆ ధైర్యం ఇచ్చినందుకు. అట్లానే మీ అందరికీ తెలుసు, దానికంటే కూడా ఒక నాయకుడిని నమ్మి 8 సార్లు ఆయన గెలిపించి 4 సార్లు ఆ పీఠం ఎక్కించింది ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇట్లా ఒక మనిషిని నమ్మి ఎట్లా వీళ్ళు ఇట్లా ఓటేస్తున్నారు, ఆ నమ్మకం నన్ను కదిలిచ్చింది. అప్పుడు అనుకున్నాను, నేను 3 నెలలకొక్కసారి గ్రామాల వరకు వెళ్ళాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, ఎప్పుడన్నా కింద గ్రామాల వరకు వెళ్ళారంటే లేదు, నాకు టైం లేదు, 3 రోజులే ఉంటున్నాను అక్కడ, ప్రతి 2-3 నెలలకి నాకు టైం ఉండట్లేదు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను అని అన్నప్పుడు నాకు తట్టింది, నేను వెళ్ళాలి, తప్పకుండా కుప్పం ప్రజల్ని కలవాలి, అది నా కర్తవ్యం. ఆయనకి టైం లేదు కనుక ఒక భార్యగా నా కర్తవ్యంగా నేను తీసుకుని ఇవాళ ఇట్లా మీ ముందుకు నిల్చున్నాను. ప్రజలు వాళ్ళ సుఖ సంతోషాలు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన నాయకుడు సంతోషంగా ఉంటారు. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే అది నా వంతు ఉండొచ్చు, బ్రహ్మణి వంతు కూడా ఉంటుంది. మేము ఆ త్యాగాలు చేస్తే, మేము అంటే అది మీరు కూడా మహిళలు కూడా త్యాగాలు చేస్తేనే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, మీ భర్త కూడా బయటికి వెళ్ళి సంతోషంగా పనిచేయగలడు. అది మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి తీసుకురావాలనేది ఆయన ఆలోచించి, అట్లానే చాలా ఇండస్ట్రీస్ ని ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. దాంట్లో 17 పరిశ్రమలు కుప్పానికి ఇప్పటికి వచ్చాయి. దీని ద్వారా 7,121 కోట్ల రూపాయలు పెట్టుబడి మన కుప్పానికి ఆయన తీసుకొచ్చారు. దీని ద్వారా 50 లక్షల ఉద్యోగాలు, పైగా ప్రత్యేక పరోక్ష ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అది మన బిడ్డలకి లబ్ధి పొందుతాము. మన స్త్రీలు చివరికి మన బిడ్డలు
సంతోషంగా ఒక ఉద్యోగంలో వాళ్ళు సంతోషంగా స్థిరపడాలని మన అందరం కోరుకుంటున్నాం. అది ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కంపెనీలన్నీ తీసుకొచ్చారు. అట్లానే 7 ఇండస్ట్రీస్ను ప్రారంభించారు. దాంతో 2203 కోట్ల రూపాయలు పెట్టుబడి కుప్పానికి వచ్చింది. వీటితో 7093 ప్రత్యేక ఉద్యోగాలు, 15,237 పరోక్ష ఉద్యోగాలు అవకాశాలు మీరు లబ్ధి పొందుతారు. ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు మన యావత్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తానని ఆయన నమ్మకంతో కూడా మీరు ఓటేశారు. అట్లా అన్ని లక్షల ఉద్యోగాలు రావాలంటే అన్ని పరిశ్రమలు రావాలి. అది ఆయన మనసులో పెట్టుకుని ఇన్ని పరిశ్రమల్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. మరొక్కసారి మీకు గుర్తు చేయాలి, పరిశ్రమలు తీసుకురావటం అంత సులభం కాదు. నేను ఒక బిజినెస్ పర్సన్గా ఉన్నాను, ఒక బిజినెస్ మహిళగా. ఒక బిజినెస్ అనేది నేను ముందుకు తీసుకెళ్లాలంటే ఆ రాష్ట్రంలో నాకేమి లబ్ధి పొందుతుంది, ఆ రాష్ట్రం నాకేమి తిరిగిస్తుంది, నేను పెట్టిన డబ్బు తిరిగి నాకేమన్నా లబ్ధి పొందుతానా అనేది ఒక బిజినెస్ మహిళగా నేను ఆలోచిస్తాను. అట్లానే మన 5 ఏళ్ల క్రితం మనం చూసాము ఎట్లా మన రాష్ట్రం ముక్కల కింద ప్రజలు నాయకులు ఎట్లా బాధ్యతలు అయ్యారో పోయిన ప్రభుత్వం వలన. మళ్ళీ ఇంత పెట్టుబడులు మన యావత్ ఆంధ్రప్రదేశ్కి వస్తానంటే ఒక్క మనిషిని నమ్మి వాళ్ళందరూ ఇన్ని పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అది మీరు గుర్తుంచుకోవాలి. అఫ్ కోర్స్ మీరందరూ గుర్తుంచుకున్నారు గనక, ఆ మనిషి మీద మీకు ఆ నమ్మకం ఉంది గనక 8 సార్లు ఆయన్ని గెలిపించారు. మరొక్కసారి దానికి నా కృతజ్ఞతలు. అట్లానే అడిడాస్ కంపెనీ, అది యావత్ ప్రపంచంలో ప్రముఖమైన కంపెనీ. ఆ కంపెనీ కూడా మన కుప్పంలో 1720 కోట్లు పెట్టుబడి పెట్టి దీని ద్వారా కూడా చాలా మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. అదే కాదు, మన మహిళలు కోసం ఎలిప్ అనే సంస్థ ముందుకు వస్తుంది. చాలా మంది మహిళలు దాంట్లో వాళ్ళు అడుగు పెడుతున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు మీరు ఇంటికి పరిమితం కాకూడదు. మీరు కూడా ఏదో ఒక పని అనేది మీ మనసులో ఉండాలి. అందుకే మీరందరూ కూడా ఈ ఎలిప్ సంస్థకి వెళ్ళి ఎక్కడ మీకు మహిళలు దేంట్లో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చూసి ఎలిప్ ఏమి ఇస్తాంది మనకి మహిళల కోసం అనేది చూసి మీరు దాంట్లో ట్రైనింగ్ అయ్యి మీరు ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎలిప్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల క్రితం ఆయన మొదలుపెట్టింది. ఇప్పుడు కొత్తగా కుప్పంలో ఒకటే కాదు, అప్పుడు హైదరాబాదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలిప్ సంస్థ మహిళల కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లా నేను ప్రతి ఒక్క మహిళని నేను కోరేది ఒకటే, మీరందరూ దీంట్లో ఏది మీకు ఇష్టమో అది ట్రైనింగ్ అవ్వాలి. నా కళ్ళతో కూడా నేను చూశాను, మామూలు వేల రూపాయలతో లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. అది కూడా మహిళలు. వాళ్ళే కాదు, వాళ్ళు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళు ఉండటానికి, వాళ్ళ కుటుంబం కోసం. మీరు సంతోషంగా ఉంటేనే, ఒక స్త్రీ సంతోషంగా ఉంటేనే 10 మందికిను అది కుటుంబానికి తను సంతోషం ఇవ్వగలదు. 106 మంది యువకులు శిక్షణ అందిస్తున్నారు, 8 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడే మీతో మాట్లాడాను మహిళా శక్తి గురించి. మీకు ఆ శక్తి ఇవ్వటానికి మహిళా ఎంపవర్మెంట్ అంటే దాని ద్వారా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఏది ఇస్తాందో ఆ డబ్బు ద్వారా మీరు మీ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోకూడదు. అది రేపటికి మీ భవిష్యత్తు కోసం, మహిళలు మీ భవిష్యత్తు కోసం
మీరు ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టుకోండి. 10 రూపాయలు వస్తే మన మహిళలు ఒకటే ఆలోచిస్తాం, ముందల మన పిల్లలకి ఏమి ఇద్దాం, తర్వాత మన భర్తలకి ఏమి ఇవ్వాలి. అది కాదు, ముందల ఆ ప్రభుత్వం ఏది మీకు ఇస్తాందో అది మీకోసం ఖర్చు పెట్టుకోండి. మీరు కష్టపడండి, కష్టపడితేనే అదే మనకి చివరికి మిగులుతుంది. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అట్లానే ఉండాలని ఆయన రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, తర్వాత అట్లానే పొల్యూషన్ తక్కువగా ఉండాలని ఈ ఆటోలు కానీ, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హంద్రీ నివా, ఇది మన అన్నదాతలకి, ప్రజలకి, మన కుప్పం ప్రజలకి, అది మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కృష్ణా జలాన్ని శ్రీశైలం నుంచి మన కుప్పానికి తీసుకొచ్చారు. అది ఆయనలో ఉండే గొప్పతనం, ఆయన ఆలోచనలో ఉండే గొప్పతనం. అది అక్కడే ఆగిపోదు, కుప్పంతోనే. ఆయన ఆల్రెడీ రాయలసీమ, చిత్తూరు ఎక్కడ అవసరమో అక్కడ పైప్ లైన్ వేసి ప్రజలు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన చేస్తున్నారు. అట్లానే మన పంచాయతీకి ములకపల్లి నుండి అత్తూరు, కోటాలు వరకు బీటీ రోడ్ 20 లక్షలు ఖర్చు పెట్టి ఆయన వేశారు. చిన్న గొప్పనపల్లి నుండి కృష్ణమూర్తి ఇంటి వరకు ఎంపీపీ స్కూల్ మీదుగా 7.5 లక్షలు రూపాయలు బీటీ రోడ్లు వేశారు. మునిలక్ష్మి ఇంటి నుంచి జ్యోతి అనే మహిళ ఇంటి వరకు 7.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్డు నిర్మించారు. బీటీ రోడ్ నుంచి నరసింహపురం వరకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటీ రోడ్లు వేశారు. అట్లానే కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ నుండి బసననాడు వరకు 1,20 లక్షల రూపాయలుతో బీటీ రోడ్డు వేశారు. అట్లానే పచ్చూరు బీటీ రోడ్ నుంచి బాసనాడు వరకు 1,30 లక్షల రూపాయలు బీటీ రోడ్డు వేశారు. పెద్ద గొప్పనపల్లి గ్రామం నుంచి గిరిజనేపల్లి వరకు 1,80 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు వేశారు. రోడ్లే కాదు, ఆయన చాలా ఆలోచించి మీ అందరికీ అన్ని అందిస్తున్నారని, మీరు లబ్ధి పొందుతున్నారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఇదే కాదు, డ్రైనేజ్ కానీ, కొళాయి కానీ ఆయన తప్పకుండా ఆయనది మీకు ఇస్తానని హామీ ఇచ్చారో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నీ ముందుకు తీసుకెళ్తారు. ఆ హామీని, ఆ మనిషి మీద నమ్మకం ఉంది కనుక యావత్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రాని మహిళలు మనందరం బయటకు వచ్చి ఒక నాయకుడి కోసం పోరాడాము. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అదే కాదు, మా కుటుంబం కూడా ఎప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో ఉండే మన తెలుగు వారు కానీ అందరూ బయటకు వచ్చి మన నాయకుడి కోసం పోరాడారు. అవన్నీ మనం మర్చిపోలేని పరిస్థితులు. అట్లానే ఇంక అల్లారుకు ఎన్న నండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై కుప్పం.